Andariki namaskaram. Hi, hello friends. Welcome to my channel. In this video, I am going to explain relational operators in practical way in a program. Okay, how they execute and how you use them and how you print them, like that things you all see in this video. Okay, I will already. I already completed arithmetic operator in before video, and I also explain all operators in Java in a theoretical way. Okay, now I am showing them in a practical way. Okay. So in this series I already completed arithmetic operators. Now I am move on to relational operators. Okay. Relational operators means, first of all, what is operator means? Operators are the symbols used to perform operations on operands. Okay, operands nothing but variables and values. Okay. Okay. Relational operators means used to compare values. Result is boolean, true or false. Okay. ఇప్పుడు మనము రిలేషనల్ ఆపరేటర్స్ అంటే ఏంటి అంటే, మనము దీనివల్ల ఏం చేస్తుంటే కొన్ని వాల్యూస్ని కంపేర్ చేస్తుంది అనమాట. ఓకే, రిజల్ట్ అనేది మనకి ట్రూ అయినా ఉంటుంది అంటే ఫాల్స్ అయినా ఉంటుంది అనమాట. రెండు వాల్యూస్ కంపేర్ చేసి ట్రూ ఆర్ ఫాల్స్ అనేది ఇస్తుంది అనమాట. మనము ఏ ఆపరేటర్స్ యూజ్ చేస్తాము కంపేర్ చేయడానికి వాల్యూస్ని అంటే ఈక్వల్స్ టు, ఓకే, నాట్ ఈక్వల్స్ టు, అండ్ గ్రేటర్ దాన్ సింబల్, లెస్ దాన్ సింబల్, greater than or equals to symbol, less than or equals to symbol. Okay, here we have an example like a system.out.println. This is the println statement, right? Here we are comparing two values, right? 10 and 20, or the values means nothing but operands. Operands is nothing but whatever the user given values or the operands. Okay, and variables, values, whatever you pass, those are operands. Okay, here 10 greater than 20 మనకి ఏం ప్రింట్ చేస్తుంది? ఫాల్స్ కదా. ఎందుకు ఫాల్స్ ప్రింట్ చేస్తుంది అంటే బికాస్ 10 అనేది మనకి స్మాల్ వాల్యూ, 20 కంటే పెద్దది కాదు, గ్రేటర్ కాదు కదా. 10 గ్రేటర్ దాన్ 20 కాదు, చిన్నది. సో ఫాల్స్ అనమాట. అలా మనం ఇప్పుడు ప్రాక్టికల్ వేలో కూడా నేను వాటిని ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సెడ్ దట్ mostly I did my Java programs on Eclipse IDE, and sometimes I use Notepad and VS Code also, but mostly in Eclipse IDE. Okay, in before video only I created one Java programs project, right? ఇప్పుడు చూడండి, ASRC లో నేను ఆల్రెడీ ఆపరేటర్స్ ప్యాకేజ్ అనేది ఉంది. సో నేను అందులోని ఆపరేటర్కి సంబంధించిన ప్రోగ్రామే కాబట్టి రిలేషన్ ఆపరేటర్ దాంట్లోనే నేను సేవ్ చేస్తాను. ఏమిట్లోనే సేవ్ చేయొచ్చు, దాంట్లోనే సేవ్ చేయాలనేది ఏం లేదు. ఏదైనా ఒక ప్యాకేజ్లో మనం ప్రోగ్రామ్ అనేది క్రియేట్ చేస్తాము, లైక్ క్లాస్ అనేది క్రియేట్ చేస్తాము అనమాట. క్లాస్ క్లిక్ చేస్తున్నా. సో ఇప్పుడు నేను రిలేషనల్ ఆపరేటర్స్ అనే క్లాస్ తీసుకుంటున్నా. ఓకే, నాకు ఇప్పుడు మెయిన్ మెథడ్ కూడా నేను రాయికనే నాకు ఆటోమేటిక్గా వచ్చాయి అంటే క్లాస్ మనం రాయికనే వచ్చేస్తుంది అనమాట ఆటోమేటిక్గా. ఇప్పుడు నాకు లైక్ ఇప్పుడు నాకు మెయిన్ మెథడ్ కూడా కావాలి అంటే ఇక్కడ జస్ట్ క్లిక్ ఇస్తే, ఫినిష్ ఇస్తే చూడండి మనకు వచ్చేసింది. బై డిఫాల్ట్ గానీ మనం క్రియేట్ చేసుకునే క్లాస్ మనం రాయనవసరం లేదు, డైరెక్ట్గా వచ్చేస్తుంది అనమాట. సో ఇంత ఈజీ కొంచెం ఇలా మనకి వర్క్ తక్కువ అవుతుంది కాబట్టి నేను ఎక్లిప్స్ ఐడినే యూజ్ చేస్తాను అనమాట. మోస్ట్లీ మనం ఒక ఫ్లవర్ బ్రాకెట్ ఓపెన్ చేసి ఇంకొకటి కూడా వచ్చేసింది సమ్ సిచ్యువేషన్స్లో, లైక్ వెన్ క్రియేటింగ్ మెయిన్ మెథడ్స్ ఆర్ ఎనీ మెథడ్స్. ఓకే ఓకే, ఇప్పుడు నేను మెయిన్ మెథడ్ కూడా రాసేస్తున్నాను ఉంది కాబట్టి ఇంకా నెక్స్ట్ 2 వేరియబుల్స్ని క్రియేట్ చేసి వాటిని కంపేర్ చేద్దాం అనమాట. ఓకే, ఇంట్ a ఈజ్ ఈక్వల్స్ టు లైక్ 200 తీసుకుంటున్నా, 1000. ఓకే రైట్. ఇప్పుడు ఇంట్ b ఈజ్ ఈక్వల్స్ టు 900 అనే వాల్యూ తీసుకుంటున్నా. ఓకే, నేను ఎంటర్ ప్రెస్ చేశాను. నెక్స్ట్ నేను వీటిని ప్రింట్ నేను ఈ వాల్యూస్ని ఎక్కడైనా కంపేర్ చేయొచ్చు. లైక్ ఇప్పుడు నేను ఇస్తున్నాను println స్టేట్మెంట్స్లోనే మనము ఇవనేది కంపేర్ చేస్తున్నాం అనమాట. system.out.println is output statement in Java, right?
చూడండి ఇప్పుడు నేను ఏ గ్రేటర్ దాన్ బి అని ఇస్తున్నా. అప్పుడు అది ఏం చేస్తుంది, మనకి ఏ వాల్యూ ఫస్ట్ మనం ఏది ఇచ్చినాం, ఏ వాల్యూ ఎంత 1000 గ్రేటర్ దాన్ సింబల్ ఉంటుంది, నెక్స్ట్ బి ఎంత 900 కంపేర్ చేస్తుంది అనమాట. ఇప్పుడు ట్రూ కదా, ఏ గ్రేటర్ దాన్ బి అనేది ట్రూ, సో మనకు ట్రూ అనేది ప్రింట్ అవుతుంది అనమాట. సిస్టమ్ డాట్ అవుట్ డాట్ ప్రింట్ ln లైక్ ఏ లెస్ దాన్ బి అనేది ఇస్తున్నా. ఇది ఏమవుతుంది మనకి, ఇది డెఫినెట్గా మనకి ఫాల్స్ అవుతుంది కదా. ఇప్పుడు చూడండి సిస్టమ్ డాట్ అవుట్ డాట్ ప్రింట్ ln ఏ ఈక్వల్స్ టు ఆపరేటర్ తీసుకుందాం నెక్స్ట్. సో ఇట్ ఈస్ ఆల్సో రిలేషనల్ ఆపరేటర్ కదా, ఇది కూడా ఒకసారి ట్రై చేద్దాం. ఏ ఈక్వల్స్ టు బి. ఓకే రైట్. చూడండి క్యాపిటల్ ఇచ్చాము అక్కడ, సో రాంగ్ చూపిస్తుంది. నెక్స్ట్ నేను అదే కాపీ చేసుకొని వాటి కరెక్ట్గా పేస్ట్ చేసుకొని నెక్స్ట్ ఏం తీసుకుందామంటే ఏ గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్స్ టు బి మీన్స్ అంటే ఏం మీనింగ్, ఏ అనే వాల్యూ బి కంటే గ్రేటర్ అయినా ఉండాలి, లేకపోతే ఈక్వల్ అయినా ఉండొచ్చు. అలా ఉంటే ట్రూ అనేది ప్రింట్ అవుతుంది, అదర్వైజ్ ఫాల్స్. ఇప్పుడు ఏ అనేది ఏ వాల్యూ అవుతుంది 1000. సో ఏ గ్రేటర్ దాన్ ఈజ్ ఈక్వల్స్ టు బి అంటే ఇక్కడ ఏ వాల్యూ 1000, సో బి వాల్యూ 900. గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్స్ టు మీనింగ్ ఏమంటే ఏ అనేది బి కంటే గ్రేటర్ అయి ఉండాలి. సో గ్రేటర్ అయి ఉండాలి, లేకపోతే ఈక్వల్ అయినా ఉండాలి. సో మనకి గ్రేటరే కాబట్టి మనకి ట్రూ అనేది ప్రింట్ అవుతుంది అనమాట. నెక్స్ట్ నేను చూడండి ఏ లెస్ దాన్ ఆర్ ఈక్వల్స్ టు బి తీసుకుంటున్నాము. ఏ అనేది బి కంటే లెస్ అయినా అయి ఉండాలి, లేకపోతే ఈక్వల్ అయినా అయి ఉండాలి. సో ఏ అనేది బి కంటే పెద్దది, సో లెస్ కాదు కాబట్టి ఫాల్స్ అనేది ప్రింట్ అవుతుంది అనమాట. ఇప్పుడు ఏ నాట్ ఈక్వల్స్ టు బి, ఏ అనేది బికి ఈక్వల్ కాదా, నాట్ ఈక్వలా అని తెలుసుకోవడానికి నాట్ ఈక్వల్ ఏది, సో ట్రూ అనేది ప్రింట్ అవుతుంది. నాట్ ఈక్వల్ మీన్స్ ఇవి రెండు ఈక్వల్ కాదా అని మనం ఇస్తున్నాం. సో ఇవి ఈక్వల్ కాదు కాబట్టి మనం ట్రూ అనే వాల్యూ ప్రింట్ చేస్తుంది. ఇప్పుడు చూడండి నేను కంట్రోల్ ప్రెస్ చేసేసి F11 అని ప్రెస్ చేస్తున్నా, అవుట్పుట్ వచ్చేసింది చూడండి మనకి ఇక్కడ కింద. సో ఫస్ట్ వన్ ఈస్ ట్రూ, ఏ అనేది బి కంటే పెద్ద కాబట్టి సో మనకు ట్రూ వచ్చింది. నెక్స్ట్ ఏ లెస్ దాన్ బి ఇట్ ఈస్ ఫాల్స్. ఓకే దట్స్ వై ఫాల్స్ ప్రింట్ అయింది. ఏ ఈక్వల్స్ టు బి నాట్ కాబట్టి ఓకే ఫాల్స్ వచ్చేసింది. ఇక్కడ ఏ గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్స్ టు బి. ఇప్పుడు చూడండి మనకి ఏ గ్రేటర్ దాన్ ఈక్వల్స్ టు బి కాబట్టి ట్రూ అనేది ప్రింట్ అయింది. ఏ లెస్ దాన్ ఆర్ ఈక్వల్స్ టు బి కాబట్టి మనకి ఫాల్స్ అనేది ప్రింట్ అయింది. ఇక్కడ ఏ నాట్ ఈక్వల్స్ టు బి అనేది ఉంది కాబట్టి సో మనకి ట్రూ కరెక్ట్. ఏ అనేది బికి ఈక్వల్ కాదు, సో మనకి ట్రూ అనేది వచ్చిందనమాట. ఇప్పుడు మనకి ఈ వాల్యూ మనకి ఇప్పుడు ఇలా వచ్చింటే మనకి ఏ వాల్యూ ట్రూ అనేది ఒకసారి మనం చూసాను ఐడెంటిఫై చేయలేము. మనకి అవుట్పుట్ చూస్తూనే మనకి అది గ్రేటర్ దాన్ వాల్యూ అని తెలియాలంటే ఇక్కడ చూడండి డబల్ కోట్స్లో మన డబల్ కోట్స్లో ఏం రాస్తే అది మనకి ప్రింట్ అవుతుంది. కాబట్టి ఏ గ్రేటర్ దాన్ బి అని డబల్ కోట్స్లో ఇస్తే అది మన స్పెసిఫై చేస్తుంది కదా, మన అవుట్పుట్లో మనకు కనిపిస్తుంది కాబట్టి అది ఏ గ్రేటర్ దాన్ బి వాల్యూ అని మనకి అర్థమవుతుంది. సో ప్లస్ దాంతోపాటు మనం ఏది ప్రింట్ చేస్తున్నాము, లైక్ ఏ గ్రేటర్ దాన్ బి అనేది ప్రింట్ చేస్తున్నాము. ఓకే సో ఇప్పుడు మనకి ఏ గ్రేటర్ దాన్ బి అనేది వాల్యూస్ ఇప్పుడు మనం ఇలా ఉంటే కన్ఫ్యూజ్ అవుతాం అనమాట, ఏది ట్రూ వాల్యూ ఏది ఫాల్స్ వాల్యూ అనేది. సో మనకి ఏ గ్రేటర్ దాన్ బి అనేది మనం స్పెసిఫిక్గా తెలియాలంటే ఇట్లా మనం డబల్ కోట్స్ ఏ గ్రేటర్ దాన్ బి అని ఇచ్చి నెక్స్ట్ మనం ప్లస్ ఇస్తాము, దాంతోపాటు ఏం ప్రింట్ చేయాలా వేరియబుల్స్. ఓకే మనం ఇచ్చిన కండిషన్. ఓకే
వేరియబుల్ చూడండి, ఇది మనము parenthesis లో ఇవ్వాలన్నమాట. ఇప్పుడు చూడండి నేను Ctrl+S సేవ్ చేస్తున్నా, F11 ప్రెస్ చేస్తున్నా. చూడండి A గ్రేటర్ దాన్ B ట్రూ అనేది వస్తుంది మనకి. సో అలా అనమాట మనకి స్పెసిఫై చేస్తుంది అనమాట అవుట్పుట్లో. మనం చూసానే మనకు అర్థమైపోతుంది A గ్రేటర్ దాన్ వాల్యూ ట్రూ అనేది మనకు అర్థమైపోతుంది. అలా మనం ఈ వీటికన్నిటికి కూడా యూజ్ చేసుకోవచ్చు, రైట్.